హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే సండే రోజు షూట్ చేసిన మినీ వ్లాగ్ అనమాట. నేను 7:30కి లేసాను. ఈరోజు మా ఇంట్లో గారెలు వేస్తున్నారు పొండాడాలని. అప్పుడు లేసిన చూసారా ఎంత మంచు, అసలు అటు సైడ్ ఏముందో కూడా ఏం కనిపించట్లేదు, అంత పొగమంచి అయితే పట్టేసింది. ఇక్కడైతే శనివారం నైట్ అయితే నేను దేవుడి గది అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ రోజు గారెలు నా పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. గారికి పప్పు ఆడాలి కాబట్టి ఇంకా ఆడిచ్చేస్తే మా అత్తమ్మ అయితే గారెలు స్టార్ట్ చేయడానికి కూర్చునిపోయారనమాట. ఇక్కడ ఈ రోజు అయితే గారెలు జీలకర్ర మాత్రమే వేస్తాను. అప్పుడప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేస్తా ఉంటాం అనమాట. ఈసారి అయితే జస్ట్ జీలకర్రతో వేసిన గారెలు అయితే చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇవి రోజెస్ పెటల్స్ అనమాట. ఇవైతే కొన్ని పూలు ఎలాగో రాలిపోతున్నాయి అని చెప్పేసి వాటిని అయితే ఎండబెట్టాను. ఏం చేయాలి ఏంటని తర్వాత ఆలోచిస్తాను. ఇంకా అక్కడ చూపిస్తున్న బేషన్ అయితే మా పెళ్లికి మా ఆయనకి కాళ్ళు గడుగుతారు కదా, ఆ బేషన్ అనమాట. అది చాలా రోజుల తర్వాత ఇంకా ఎవరో కావాలంటే తీసాము. తీసి దాన్ని అయితే పీతాంబరితో తోమేసి అక్కడ పెట్టాను. పీతాంబరితో తోమితే చాలా చాలా తెల్లగా వస్తాయి అనమాట. ఇత్తడి వెండి అలాంటి తోమడానికి చాలా చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది. ఏ లిక్విడ్ యూస్ చేయకుండా పీతాంబరితో చక్కగా తోమేయచ్చు. ఇంకా మా అత్తమ్మ అయితే గారెలు కూడా స్టార్ట్ చేసింది కదా, గారెలు కూడా అయిపోయి వచ్చినాయి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పెట్టేసిన తర్వాత మా పిల్లలకైతే మౌనిక ఫోన్ ఇచ్చి తినిపిస్తుంది. అదేంటి ఫోన్ ఇచ్చి తినిపిస్తుంది అనుకోవద్దు, సండే కాబట్టి ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి టీవీలో వాళ్ళకి ఇష్టమని వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళకి కార్టూన్స్ పెట్టడం అవదని చెప్పి ఫోన్ అయితే పెట్టి తినిపించేస్తుంది. అందులో వాళ్ళిద్దరికి ఫీవర్గా ఉంది. సో అందుకని ఇంకా వాళ్ళు ఏమన్నా ఇంకా కాదనలేం కాబట్టి ఇంక ఈసారి అయితే ఫోన్ పెట్టి అయితే తినిపించేసింది మా చెల్లి అయితే. ఇంకా లాస్ట్ మా చెల్లి నేనైతే తిన్నాము. కాసేపు చాలాసేపు మాట్లాడుకుంటూ అయితే మా టిఫిన్ని కంప్లీట్ చేసాము. ఇంకా లంచ్లోకి వచ్చేసి మటన్ తీసుకొచ్చారు. దాంట్లో బ్రెయిన్ అయితే పిల్లలకి వేపేసాను. జస్ట్ ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి దాన్ని అయితే కుక్ చేసి సింపుల్గా అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాము. ఈరోజు మా బుడదాన్ని అయితే ఇలా రెడీ చేసాము. ఆ డ్రెస్ నేనే కుట్టాను అనమాట. వీడియో తీయద్దని ఏడుస్తుంది. ఇక్కడ నేనైతే కుక్కర్లో బిర్యానీ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. దీన్ని రెసిపీ కూడా నేను త్వరలో షేర్ చేస్తాను. మా పిల్లల కోసం వాళ్ళ బాబాయ్ అయితే ఈ కొమ్ములు తీసుకొచ్చారు. వాటితో చాలాసేపు ఆడుకున్నారు. వాటితో పాటు వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చి పిజ్జా కూడా తీసుకొచ్చారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. బాయ్ బాయ్.